దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు వారి స్థితిగతులను తెలియజేస్తూ దేవుడు మలాకి ద్వారా హెచ్చరిక చేశాడు. తిరిగి మరలా ఈ 4వ వచనంలో చూస్తే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ఏమైతే మీకు ఇచ్చానో. హోరేబు కొండ అంటే సీనాయి పర్వతం. మనకు తెలుసు, ఆ నిర్గమకాండంలో అన్ని మనం చూస్తాం. కొన్ని అధ్యాయాలే ఉంటాయి. ఆ సీనాయి పర్వతం మీద దేవుడు వారికి పదాజ్ఞలు ఇచ్చాడు. ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండకూడదో, ఏది తినాలో తినకూడదో చాలా విషయాలు నేర్పించాడు. కనుక వాటిని మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కనుక వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ కట్టడల విధులు జ్ఞాపకం చేసుకోండి అని గుర్తు చేశాడు. ఆ తర్వాత 5వ వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునపు అన్నాడు. ఇది చివరి అధ్యాయములో చివరి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం అంటూ ఒకటి వస్తుంది. ఆ సమయము ఎంత భయంకరంగా ఉంటుందనే విషయాలు లేఖనాల్లో మనం చాలాసార్లు చూసాము. అయితే అది రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్నాడు. ఎవరిని పంపిస్తానంటున్నాడు? ఏలియాని పంపిస్తానంటున్నాడు. ఇది చాలా కాంట్రవర్సీగా చాలా వరకు అనేక సందర్భాల్లో ఉంది. అయితే చాలా వరకు వ్యాఖ్యానాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్పుకొచ్చారు చాలా విషయాలు. ఇక్కడ మనము ఈ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాననేటువంటి మాట అక్కడ ఉంది. ఆ తర్వాత మీరు కోరు నిబంధన దూత అని ఉంది. నా దూత అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారని గత కాలంలో చూసాం. నిబంధన దూత అనగానే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనం చూసాం. అయితే ఇక్కడున్న ఏలియా ఈ లక్షణాలు కూడా చూస్తే బాప్తిస్మిచ్చు యోహాను లాగానే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే కింద వచనంలో ఏమనుంది? తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అనేటువంటి మాట. మిగతా మూట్లో పెట్టు, అవేవో ఆన్లో ఉండుంటాయి. కనుక ఈ ఏలియాని మీరు ఎవరు ఈయన అని చూస్తే బైబిల్లో కొన్ని మాటలు చూసినప్పుడు ఈయన బాప్తిస్మిచ్చు యోహానే అని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో దీనికి ప్రధానమైన ఆధారం లేదు ఎక్కడ కూడా. ఈయన ఈ ఏలియా యొక్క బాప్తిస్మిచ్చు యోహానే అని చెప్పడానికి ఎక్కడ లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన కొన్ని సంగతులు ఒకవేళ మనం చూస్తే వాటిని బట్టి కొద్దిగా మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. చూడండి ఒకసారి లోకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చూడండి. లోకాసు వార్త 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందమును కలుగునది. ఇక్కడ ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? ఏమన్నారంటే ఏలియా ఈయనే అని అంటలేదు. ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి గలవాడే అన్నాడు. ఇక్కడ చెప్పిన మాటలో బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించే చెబుతున్నాడు. జకరియా ఎలిజబెతముల కుమారుడుగా బాప్తిస్మిచ్చు యోహాను భూమి మీదకి వచ్చాడు గనక ఆయన గురించి చెప్తున్నాడు. అయితే ఈయన ఎవరు అనంటే ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి పొందుకున్నటువంటి వాడు అంటాడు. ఎందుకంటే ఏలియాని చూసినప్పుడు, బాప్తిస్మిచ్చు యోహాను చూసినప్పుడు కొన్ని కనపడతాయి మనకి. ఆయన యొక్క నిబద్ధత కానీ, పౌరుషం కానీ, శక్తి కానీ మనకు కనిపిస్తాయి. కాబట్టి ఏలియా లాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఏలియా అయితే మాత్రం కాదు ఇక్కడ మనం ఆలోచిస్తే. ఆ తర్వాత మరలా మనము మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచన భాగం నుంచి చూస్తే, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జనసమూహములతో ఇలా చెప్పాడు. యోహాను గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళారు? గాలి కదులుచున్న రెల్ల, మరి ఏం చూశారు? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున్నా, మళ్ళీ రాజగృహంలో ఉంటారు కదా అలాంటి వాళ్ళు, ఏమి చూడ వెళ్ళారు? ప్రవక్తన అని ఇవన్నీ చెబుతూనే 10వ వచనంలో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడును? అతడే ఈ యోహాను అని. అంటే ఈ యోహాను ఎవరనే దాన్ని చెప్పడానికి, ఆయన మార్గము సరళం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాడే ఈ ఏలియా
అంటే ఆ యోహాను గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంతేగాని ఏలియా అని మాత్రం కన్ఫర్మ్ చేయలేదు యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ చెప్పలేదు ఆ మాట కూడా. మరలా మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం కూడా చూద్దాం. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చూడండి. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితో చెప్పకూడదు. అంటే ఇక్కడ ఏం చెప్పాడనంటే రూపాంతర కొండ అంటాం కదా, ఆ సందర్భంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు ప్రభుతో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎవరు? 3వ వచనంలో ఉంది. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి. ఎవరు వచ్చారు? మోషే ఏలియా వచ్చారు. అప్పుడు ఆ దర్శనాన్ని వాళ్ళు చూశారు. చూసినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ప్రభుని అడుగుతున్నారు. 10వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రం ఎందుకు చెబుతున్నారని అడిగారు. ఏలియా రావాలని వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ ధర్మశాస్త్రం నమ్ముతారు కానీ కృత నిబంధన ప్రభువుని నమ్మరు కదా. కాబట్టి మరి ఏలియా రావాలని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ప్రభువు వీళ్ళకి సమాధానం చెప్తున్నాడు. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి అన్నాడు. ఇంతవరకే వచ్చాడు, ఇబ్బంది పెట్టారంటే ఏలియాని బాప్తిస్మిచ్చి యోహానుతో ఏలియాని పోలుస్తూ చెప్తున్నాడు. ఆల్రెడీ ఏలియా వచ్చాడు అన్నట్టుగా. ఇక్కడ మరి ఏంటి విషయం అంటే ఆల్రెడీ మనం ఆ మత్తయి సువార్త 14 అక్కడ చూస్తే బాప్తిస్మిచ్చి యోహాను అప్పటికే చనిపోయాడు, చంపేశారు కదా. యేసుక్రీస్తు గారు రాకముందే కదా, ఆయన చనిపోయిన తర్వాతే కదా ప్రభువారు సువార్త ప్రారంభించారు. మరి ఆయన చెరసాలలో పెట్టారు, సువార్త ప్రారంభించారు. తర్వాత ఆయన చనిపోయాడు, అప్పటికి శిరచ్ఛేదనం చేశాడు కదా హేరోదు రాజు. కనుక వచ్చాడు, ఆల్రెడీ చక్కబెట్టాడు, వెళ్ళిపోయాడు అని చెబుతున్నాడంటే ఇక్కడ కూడా ఏలియా లాగా పోల్చి చెప్తున్నాడు తప్ప బాప్తిస్మిచ్చి యోహానే ఏలియా అనే విషయాన్ని మాత్రం చెప్పట్లా. ఎందుకంటే ఇప్పటికీ ఇది కన్ఫ్యూజ్ ఉంది, చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంది, రకరకాల ఆలోచనలు ఉన్నాయి దీని మీద. మరి ఇవన్నీ పక్కన పెట్టి ఒకవేళ మనం యోహాను గారిని అడిగామనుకోండి, ఆయన ఏం చెప్తాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ యోహాను సువార్త ఎవరు రాశారంటే బాప్తిస్మిచ్చి యోహాను కాదు, అపొస్తలుడైన యోహాను. అపొస్తలుడైన యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గురించిన సంగతుల్లో కొన్ని రాశాడు ఆయన. ఆయన అడిగితే ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. చూడండి 1వ అధ్యాయం 19వ వచనం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. యోహాను దగ్గరికి పంపించారు. నువ్వెవడవు? నువ్వెందుకు బాప్తిసాలు ఇస్తున్నావు? నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు అని యోహాన్ని ప్రశ్నించారు. అక్కడ యూదులు కానీ పరిసయ్యులు కానీ వాళ్ళు వచ్చి ప్రశ్న చేస్తే అప్పుడు చెబుతున్నాడు, యోహానే చెబుతున్నాడు డైరెక్ట్గా. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. మీరు నన్ను క్రీస్తు అనుకుంటున్నారేమో. అర్థమవుతుందా సబ్జెక్టు? కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? అర్థమవుతుంది కదా. కొంతమందికి అర్థమవుద్ది, కొంతమందికి అర్థమవుద్ది, కొద్ది కష్టం అవుద్ది. తర్వాత మళ్ళీ నేను వివరణ మళ్ళీ వెళ్తాను, ఓకేనా. తర్వాత అతడు ఇచ్చిన సాక్ష్యం ఇది, అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఎవరినో ఎరుగు అంటే నేను క్రీస్తుని కాదు అన్న. నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు వాళ్ళు, కానీ నేను క్రీస్తుని కాదనే మాట చెప్పాడు. తర్వాత కాగా వారు, మరి నీవెవరవు? నువ్వు ఏలియావా అని అడిగారు. అప్పుడేమన్నాడు? నేను కానని చెప్పాడు. ఎవరు? డైరెక్ట్ యోహానే చెప్పాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారేమో ఏలియాతో పోల్చి చెబుతున్నాడు అంతే తప్ప ఇతనే ఏలియా అని మాత్రం కన్ఫర్మ్ చేయలా. ఆల్రెడీ ఏలియా వచ్చాడు, చక్కబెట్టాడు, శ్రమలు పడ్డాడు, వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. ఏలి యొక్క శక్తి, ఏలి యొక్క ఆత్మ వస్తుందని మాత్రం చెప్పాడు. కనుక ఇతనే ఏలియా అనే మాట చెప్పలేదు. డైరెక్ట్గా ఏలియానే అడుగుతుంటే నేను ఏమంటున్నాడు? బాప్తిస్మిచ్చి యోహాన్నే అడుగుతుంటే ఏమన్నాడు? నేను ఏలియాని కాదు అంటే నువ్వు ఆ ప్రవక్తవా అంటారు. అంటే ఆ ప్రవక్తవా అనే మాట ఇక్కడ ఎందుకు వచ్చిందనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులందరూ ఏమంటారంటే ఆ ప్రవక్త వస్తాడని ప్రభువుని ప్రవక్త అంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఆ ప్రవక్తవా అంటే నేను అది కూడా కాదు అని చెప్పేశాడు అతను. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాటలను బట్టి ఎలా అర్థం చేసుకోవాలంటే 24వ వచనం చూడండి. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు, వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మిస్తున్నావు అని అడిగారు. నువ్వు ఏలియావు కావు, క్రీస్తువు కావు, ప్రవక్తవు కావు అంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చున్నాను కానీ నా వెనక వచ్చినవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు నేను ఎరుగరు, ఆయన చెప్పులు వారు ఇప్పటికని నేను యోగ్యుడను కాను అని చెప్తున్నాడు. ఏంటి అంటే నేను మార్గం సరళము చేయడానికి ఒక దూతను మాత్రమే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమి గ్రహించాలి మనం అంటే అంచె దినములలో జరగబోతున్న దానిని పరమందున్నటువంటి దేవుడు మలాకి ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ప్రవక్తని ఏలియా నేను పంపిస్తాను అంటే డైరెక్ట్గా తిరిగి ఏలియానే పంపుతాడా, లేదంటే ఏలియా లాంటి ఒక మనిషిని పంపుతాడా అనే విషయాన్ని ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఇంకో విషయం చూస్తే
మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతే, ప్రకటన గ్రంథంలో మరలా 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఇద్దరు సాక్షులు కనబడతారు. ఒకసారి అది కూడా చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచన భాగం చూడండి. 3వ వచన భాగం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తాను. గోనె బట్ట కట్టుకుంటారు. 1260 దినాలు వస్తారు. ఇలాగ ఇద్దరు సాక్షుల గురించి చెప్తూ ఇద్దరు ప్రవక్తల గురించి ఈ అధ్యాయం అంతా ఇంచుమించుగా ఆ 13 దాకా ఉంటుంది. ఈ ఇద్దరు సాక్షుల గురించి కూడా చాలా పెద్ద తతంగమే ఉంది. కొంతమంది ఏమంటారంటే మోషే, ఏలియాలు అంటారు. కొంతమంది హనోకు, ఏలియాలు అంటారు. కొంతమంది మరొక ప్రవక్తలు అంటారు. కనుక ఏది చెప్పినా కూడా ఇక్కడ సూట్ అవట్లా. ఎందుకు అనంటే ఈ మలాకి గ్రంథంలో భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ఏలియాను పంపిస్తాను. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అన్నాడు. నేను వచ్చి శపించకుండాంటే దేవుడు వచ్చినప్పుడు ఇదంతా కూడా నాశనం చేసి పడేస్తాను అంటున్నాడు కదా ఆయన. అలా చేయకుండా ఉండడానికి తండ్రుల హృదయము పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు. అంటే మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను చేశాడు పరిచర్య. మరి అందరూ మార్పు చెందారా అంటే లేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ మారారా అంటే లేదు. అందరూ ఒక చోటకి చేరారంటే లేదు. కనుక అది సంపూర్ణము కాలేదు. కానీ ఇది సంపూర్ణ స్థితిలోనికి నడిపిస్తుంది. ప్రభువు వచ్చేటువంటి రాకడ సమయానికి భయంకరమైనటువంటి పరిస్థితులు కళ్ళ మెదురు కనిపిస్తాయి. అది మహాదినము అన్నాడు. కనుక ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నీ అవే. కనుక ఇద్దరు సాక్షులు రావడం, వారు ప్రకటన చేయటం, వారిని భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు చంపటం, ఆ తర్వాత మరలా వాళ్ళు పునరుత్థానం తిరిగి బ్రతకటం, వాళ్ళు మరలా పరలోకానికి ఆరోహణం అవ్వడం, ఇవన్నీ ఏంటనంటే ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉంది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు పిల్లల హృదయం తల్లుల తట్టుకు, తండ్రుల హృదయం పిల్లల తట్టుకు తిరుగుతుంది అని అంటున్నాడు. అంటే మహాదినం వస్తుంది, మీరు సిద్ధపడండి. ఆ రోజున ఏలియా వస్తాడు, నేను పంపుతాను అంటున్నాడు. కానీ ఆయనకు డైరెక్ట్‌గా వస్తాడా? లేతే ఇద్దరు ప్రవక్తలు ఒక ప్రవక్తగా వస్తాడా? అనేది మాత్రం ఎక్కడ మరి క్లారిటీగా చెప్పలేదు మనకి. కనుక అది పెద్ద పెద్ద పండితులు కూడా ఈ విషయాల్లో చాలా వరకు వాళ్ళకి ఫుల్లుగా క్లారిటీ ఇవ్వలేదు. ఒక్కొక్కరు వారికున్నటువంటి దాన్ని బట్టి చెప్పారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మరలా ఈ లోకానికి రాబోతున్నాడాయన. మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడాయన, సువార్తను అందించాడు, ప్రేమను పంచిపెట్టాడు. తిరిగి రెండవ రాకడ వచ్చేటప్పటికి మాత్రం అది భయంకరమైన మహాదినం అవుతుంది. ఆ రోజుల్లో ఆ పడిన పరిస్థితులన్నిటికి కూడా సెపరేట్ అయిపోతాయి. గొర్రెలో పక్కకి, మేకలో పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ విశ్రాంతిలోనికి వెళ్ళిపోతే, ఆయన్ని వ్యతిరేకించినటువంటి వారందరూ కూడా అగ్నిగుండానికి దేవుడే పంపిస్తాడు. అందుకే అది భయంకరమైన మహా శ్రమల దినము అని అంటున్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఇక ఆ రోజుల్లో గాని, ఈ రోజుల్లో గాని ఎప్పుడైనా కూడా చివరగా వినాల్సింది ఒక్కటే, దేవుని మాట మనం వినాలంతే. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఈ చివరి పుస్తకములో చివరి మాటలు రాసిన తర్వాత ఈ మత్తయి సువార్తకు దీనికి మధ్యలో 400 సంవత్సరాలు సైలెంట్ అయిపోతే, ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత దేవుడు తన వాక్కునిచ్చి బాప్తిస్మిచ్చి యోహాన్ని పుట్టించాడు. తన ద్వారా మార్గం సరళం చేశాడు. తర్వాత ప్రభువును పంపించాడు. సువార్తను అందించాడు. కనుక ఈ విషయాలన్నీ కూడా జరిగిపోయాయి. ఇప్పుడు జరగనయ్యుంది ఏంటంటే, వెళ్ళిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మరలా తన రెండవ రాకడలో తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. కనుక ఆయన మాట మనం వినాలంతే. ఎవరి మాట వినాలి? ప్రభు మాట వినాలి. కనుక ఎప్పుడొస్తాడు ఆయన అంటే, ఇదిగో దొంగ వచ్చినట్లుగా వస్తాడని బైబిల్‌లో దేవుడు రాయించాడు కాబట్టి ఏ సమయంలోనైనా ఆయన రావచ్చు. కనుక ఏ సమయంలోనైనా వస్తాడన్నప్పుడు మనమే ఎప్పుడు రెడీగా ఉండాలి? ఎప్పుడు రెడీగా ఉండాలి? ఏ సమయంలోనైనా రెడీగా ఉండాలి. వింటున్నారు కదా! అందుకనే బైబిల్‌లో దానికి ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాలు చెప్పాడు. అందులో ఒకటి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను కూడా చెప్పాడు. బుద్ధిగల వారు ఎలా ప్రవర్తించారో, బుద్ధి లేని వారు ఎలా ప్రవర్తించారో చెప్పాడు కదా! బుద్ధి లేనోళ్ళు ఏమనుకున్నారంట, ఇంకా సమయం ఉంది, ఎప్పుడో వస్తాడు కదా, వచ్చినప్పుడు కదా, అప్పుడు కదా అనుకుని ఏం చేశారంటే తమ దివిటీలు శుభ్రం చేసుకోకుండా, రెడీ చేసుకోకుండా అక్కడ పెట్టుకొని, నూనె కూడా తీసుకోకుండా ఏదో కొద్దిగా అలా పోసుకొని గుర్రకెట్టి పడుకుంటున్నారంట మనలాగే. అలా పడుకుంటుంటే ఈలోగా ఏమైంది? పిలుపు వినబడింది. బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? దీపాలు సిద్ధం చేసుకున్నారు. వారు చక్కగా దివిటీలు రెడీ చేసుకుని పిలుపు వినబడగానే ఏమైపోయారు వాళ్ళు? దేవుని చేత, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు. లోపల రండి అనగానే వాళ్ళు ఏమైపోయారు? లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారు? సిద్ధపడలేరు. సిద్ధపాటు లేని వాళ్ళు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు సిద్ధపాటు లేని వాళ్ళు? కంగారుగా ఉంటారు కదా! స్త్రీమూర్తులు ఆడబిడ్డలను చూసాం అనుకోండి, ఎక్కడికన్నా వెళ్తామంటే తొందరగా రెడీ అయిపోతారు. పుట్టింటికైతే ఇంకా స్పీడ్‌గా రెడీ అయిపోతారు. కానీ వేరే మన పని మీద ఏదైనా రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? అడుగుతారు ఏంటి? వస్తున్నాయా కంగారేంటి అంటారు కదా!
కనుక ఈ సిద్ధపాటు అనేది బతికుండగా జరగాలి. సిద్ధపాటు అనేది దేవుడిచ్చిన సమయంలో జరగాలి. సిద్ధపాటు అనేది దేవుడిచ్చిన సమయంలో ఒకవేళ జరగకపోతే నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ తర్వాత వాళ్ళొచ్చారు. మీ దగ్గరున్నటువంటి నూనె కొంచెం మాకు కూడా పోయిండంటే వాళ్ళేమన్నారు, "అబ్బో! మీకు మాకిది సరిపోదు మీరెళ్లి తెచ్చుకోండి" అన్నారు. తెచ్చుకునే లోపల ఏమైంది డోరు క్లోజ్ చేయబడింది. ఆ తర్వాతొచ్చారు తలుపు కొట్టారంట. "అయ్యా! మేమొచ్చాం. మా కోసం మీరేం చేయండి? తలుపు తీయండని." కానీ స్వరం ఏమని వినపడింది? "మీరెవరో నాకు తెలీదు. మీరెవరో నాకు తెలీదు." అప్పుడప్పుడు కొంతమందికి యాక్సిడెంట్‌లోనో లేతే ఇంకో మానసికంగా కృంగిపోయే కొంతమందికి మైండ్ అప్‌సెట్ అయిపోద్ది. అప్‌సెట్ అయిపోయి ఏం చేస్తారంటే అందరిని మర్చిపోతారాళ్ళు. మైండ్ అప్‌సెట్ అయిపోయి అందరిని భార్యని మర్చిపోతారు, బిడ్డల్ని మర్చిపోతారు. అసలు ఇంకా అందరిని మర్చిపోతారు. వాళ్ళు వస్తే ఇలా ఎర్ర చూపులు చూస్తా ఉంటారు. భార్య వచ్చినా సరే ఎవరు నువ్వు ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతారు. బిడ్డలొచ్చినా సరే ఎవరు నువ్వు ఎందుకొచ్చావని అడుగుతారు. హాస్పిటల్ డాక్టర్ చెప్తా ఉంటారు. ఏదో జరగకూడదు ఏదో జరిగింది ప్రమాదం. దానివల్ల ఇలా జరిగిందంటారు. అన్నీ మర్చిపోతారు. ఎంత ప్రయత్నం చేసినా గుర్తు రావడం చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే లోపల బుర్ర చెడిపోయింది. దేవుడొచ్చే సమయానికి దేవుడు కూడా అదే అంటున్నాడు. మీరెవరో నాకు తెలీదని. ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం చూస్తే భలే ఉంటాయి ఆ మాటలు. అది కూడా ఒకసారి చూద్దాం పోనీ పనిలో పోనీ జస్ట్ త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచ్చిన భాగంలో చాలామంది అలాగే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి మాట్లాడి రకరకాలుగా వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు కంప్లెయింట్ చేసి చెప్పండి చెప్తారు. చూడండి ప్రభువా, ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంట. ఏంటి ఇదంతా అంటే రోడ్డు మీద నుంచి ఉన్నవాడు ప్రభువా అంటాడు. రథారంటే వెళ్ళేవాడు ప్రభువా అంటాడు కదా. అందరూ ప్రభువా ప్రభువా అంటారు. అందరితో పాటు నువ్వు అంటున్నావు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పేరెట్టి పిలిచినంత మాత్రానే పరలోకం రావు నువ్వు అన్నాడు. మరి ఏం చేయాలి? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. ఏం చేస్తాడంటే అన్నాడు ప్రభువా ప్రభు అని పిలిస్తే ఏం పని అవదు ఇక్కడ. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఏమవుతాడు? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడన్నాడు. ఉత్తినే ప్రభువా ప్రభు అని పిలిస్తే ఏమి ఆయన మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. చాలాసార్లు చెప్తాను ఈ మాట నేను. నిజంగా కూడా మనము సిద్ధపాటు లేని వారిగా ఉంటే మనం అంతకుముందు ఎన్ని కార్యాలు చేశామో వాటన్నిటి ప్రతిఫలం అంతా పోతుంది. ప్రభు చెప్పిన మాటలు అక్కడక్కడ క్లుప్తంగా చెప్తాను. యజమాని వచ్చి పని చేయడానికి నీ పని అప్పగించాడు. పని చేయడానికి పని అప్పగించినప్పుడు నువ్వు పని చేస్తున్నావు. వింటున్నారా? పని చేస్తున్నావు. నువ్వేమనుకున్నావంటే నా యజమానులు వచ్చే లోపల ఈ పనంతా చేసేసి విశ్రాంతి తీసుకుందాం అనుకుని పక్కకి వెళ్ళిపోయావు. యజమాని వచ్చేటప్పటికి నువ్వు పని చేసుకోకుండా పడుకొని ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావంటే నేను పని చేసేసాను కాబట్టి నేను పడుకున్నా పర్వాలేదు అనుకుని పడుకున్నావు. కానీ యజమాని వచ్చేటప్పటికి నువ్వు పడుకొని ఉన్నావు. అప్పటిదాకా కూర్చున్నవాడేమో పని చేస్తున్నాడు. ఇప్పుడు యజమాని ఏమనుకుంటాడు? వీడేమో పడుకొని ఉన్నాడు, వీడేమో కష్టపడుతున్నాడు. అంటే చూడండి సిద్ధపడేది. కనుక ఎప్పుడు అనేది మనకు తెలియదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆయన వచ్చేటప్పటికి ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటామో, ఎవరు సిద్ధపాటు కలిగి ఉంటామో వారు మాత్రమే ఎత్తబడతాం. అది మాత్రం గ్యారంటీ. కనుక ఏంటి ప్రభా అనంటే ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏమంటున్నారంట వాళ్ళు చూడండి వినండి. ఆ దినమందు నన్ను అనేకులు చూసి ఏమంటున్నారంట? అక్కడ ఉంది చదవండి మీరు. చదివితే బాగుంటది. 22వ వచనం. ప్రభువా ప్రభువా మీ మీ నామమున ప్రవచింపలేదా? ప్రవచింపలేదంటే తెలుసు కదా. ఏం తెలీదు మీకు. తెలుసా ప్రవచింపలేదంటే? రకరకాలుగా ఉన్నారు. ఈ రోజున చాలా మంది అలాగ ప్రవచింపేస్తా ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు. ఆ మధ్యలో ఎవరో కూర్చొని అమ్మా ఎర్ర చీర కట్టుకున్నావుడిని దేవుడు పిలుస్తున్నాడు. ఎర్ర చీర ఎంతమందికి ఉండదు? ఉంటది కదా. ఒకవేళ అందరూ ఎర్ర చీర కట్టారనుకోండి, తెల్లంచున్నటువంటి ఆవిడ అంటాడు. తెల్లంచు ఎవరు కూడదు? అందరికీ ఉంటది కదా. ఇయన్నీ ప్రవచనాలంటారు. దేవుని ప్రేరేపణతో కాకుండా వాళ్ళ ఆలోచనతో ఇలా పిలుస్తూ ఇలా బతికేస్తా ఉంటారు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, మీ నామమును బట్టి దెయ్యములను వెళ్ళగొట్టలేదా అంటున్నాడు. దెయ్యాలు వెళ్ళగొట్టడానికి ప్రత్యేకమైన పాస్టర్లున్నారు. వాటినన్నిటిని కూడా మన కాళ్ళ కింద చితక తొక్కుతావన్నాడు దేవుడు. అంటే ఆ శక్తి మనకి దేవుడిస్తాడు. మనం ఏం చేయాలంటే గట్టిగా ప్రార్థించాలి. దేవునికి మొరపెట్టాలి. వాటిని ఎదిరించే సామర్థ్యం ఇవ్వండి నాయన అని అడగాలి. దేవుడిస్తాడు. ఆ తర్వాత నీ నామం బట్టి అనేకమైన అద్భుతాలు చెయ్యలేదా అన్నాడు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రభువా 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 అని పిలుస్తూ ఉన్నారు. ఇవి చేసాం అవి చేసాం అవి చేసాం అని కేకలేస్తున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు చూడండి 23లో ఏమన్నాడు ఆయన? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరగను. అయ్యా నేను దెయ్యాల పాస్టర్ అంటే నువ్వు ఎవడవో నాకు తెలీదు. నేను అద్భుతాలు చేశాను, చాలా మందికి తలపోటు తగ్గించాను, జుట్టు మొలిపించానంటే నువ్వు ఎవడవో నాకు తెలీదు అన్నాడు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి మీరు
పొండి అని అన్నాడు. అంటే ప్రభు వచ్చే రాకడ సమయానికి వీళ్ళందరూ వస్తారు, రకరకాలుగా తయారు చేస్తా ఉంటారు. కానీ ప్రభు ఒకటే అంటున్నాడు, ఇవన్నీ కాదు, మీరు నా మాట వినండి, మీరు నా మాట వినండి అంటున్నాడు. మరొకసారి మాట జ్ఞాపకం చేస్తున్నట్టు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచ్చిన భాగంలో అపోస్తులు చెప్తున్నటువంటి మాట, మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినాలంతే. ఈ మాట ఎవరు చెప్పారంటే మోషే గారు చెప్పారు. మోషే గారు చెప్పారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది ఆ మాట, తీయవసరం లేదు. కానీ నాలాంటి ఒక ప్రవక్తని దేవుడు మీకు పంపిస్తాడు, ఆయన మాట మీరు వినాలి. ఏ విషయాల్లో వినాలి? అన్ని విషయాల్లో వినాలి. ఏమంటే మీరు చూడండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక పని చేసుకుంటున్నా కూడా, అమ్మ ఈ పని చేయాలనగానే ఏ మాటను బట్టి మనం ఆ మాటకు లోబడగలుగుతాం? ప్రభు మాటను బట్టే. మన మాట నా మాట మీరేంటారా, నీ మాట నేనేంటారా? చెప్పండి. మాటను బట్టి మనం లోబడగలుగుతాం. ప్రభు మాటను బట్టి, ప్రభు భయం మనకుంటే, అమ్మ ఇది దేవుని పని కదా, మనం చెయ్యాలి, ఇది నా తండ్రి పని, ఇది చెయ్యాలి, ఈయన నా కాపరి, ఈయన నా సేవకుడు, ఇది నా కుటుంబం అని లోబడతాం. ఆ మాటకు అప్పుడు లోబడగలుగుతాం. లేదా చేయగలుగుతాం? అసలు చేయలేం. అప్పుడప్పుడు మోషే గారు నాకు కూడా జ్ఞాపకం వస్తాడు. మోషే గారు బాగా బాధ వచ్చి ఏమన్నాడు ఆయన, నేను వీళ్ళని ఏమన్నా కన్నానా, నా గర్భాన వీళ్ళని మోసేనా, నాకెందుకు ఈ బాధ, వేసే ఒక దెబ్బకి అన్నట్టుగా చాలా బాధపడిపోతూ ఉంటాడు. అంత బాధపడిన మోషే ఒక్క పక్కకుంటూ నువ్వు ఒక్క దెబ్బకేసేస్తానంటే మళ్ళీ ఏమన్నాడు, నీ కాళ్ళు అట్టుకుంటాను, వాళ్ళు ఏం చేయకన్నాడు. అంత ప్రేమ, నీ కాళ్ళు అట్టుకుంటాను, వాళ్ళ కోసమే కదా చిరగబడ్డావు. నీ కొడుకైనా నీ కూతురైనా సరే చూడండి, కోపం వచ్చి 2 దెబ్బలు గట్టిగా వేస్తావు, కానీ గట్టిగా ఏడుతుంటే ఏం చేస్తావు? ఎందుకురా దెబ్బలు తిన్నావా అని మళ్ళీ పట్టుకుంటాం వాళ్ళని చెప్పండి. వాళ్ళు ఏడుస్తుంటే మనం చూడగలమా? కనుక మోషే ఆ రోజున చేసింది ఏంటనంటే, ఆ పిల్లల మీద కోపడ్డాడు, బాధ కలిగి, కానీ అంతకన్నా ఎక్కువ ప్రేమించాడు. కోపడ్డాడంటే ఏముంది లోపల? ప్రేమ ఉందని. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒకటే, నీతో మాట్లాడట్లేదు, నిన్ను గురించి పట్టించుకోవట్లేదు, నీకు ఏ పని చెప్పట్లేదంటే నువ్వు దేనికి పనికిరావని అర్థం. ఇంతకన్నా ఇప్పుడు ఇరమరి చెప్పలేను నేను. నువ్వు ఏ మాట వినటువంటి పరిస్థితిలో, అవిధేయత స్థితిలో నువ్వు ఉన్నావంటే, నీకేమీ అప్పగించట్లేదంటే నీ ప్రవర్తన సరిగా లేదని. దేవుడు ఇలాంటి వాళ్ళకి ఏ పని అప్పగించడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ పేరు దేంట్లోనూ రావట్లేదంటే అది నీకు అవిధేయతగా ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి అంటే రివ్యూ చేసుకోవాలన్నమాట. నేను ఎక్కడ అవిధేయతగా ఉన్నాను, ఎక్కడ నీకు విరుద్ధంగా ఉన్నాను, ప్రభువా నాకు సహాయం చేయనని అడగాలి, దేవుణ్ణి అడగాలి. కనుక ఇక్కడ చాలా ప్రమాదాలు వచ్చి పడిపోతున్నాయి. ఒకవేళ పదే పదే నీ పేరు వచ్చిందా, నువ్వు ఆకాశంలో ఉంటున్నావు, రాలేదా మొత్తం భూమిలోకి వెళ్ళిపోతున్నావు. సరిదిద్దుకునేటువంటి వెసులుబాటు దేవుడిచ్చినా కానీ సరిదిద్దుకోలేకపోతున్నాం. మోషే వెంటనే తేరుకున్నాడు, పాదాలు పట్టుకున్నాడు, వద్దన్నాడు. ఆ మోషే అంటున్నాడు, నాలాంటి ప్రవక్తని మీ వద్దకు దేవుడు పంపిస్తాడు, మీరు అన్ని విషయాలలో ఆయన మాట మీరు వినాలి, అన్ని విషయాలు వినాలి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అన్నాడు. చెప్పాడా? ఆ ప్రభువు మాట వినకపోతే ఏమవుతారంట? సర్వనాశనం అవుతారు. మీరు వినండి నాయన అన్నాడు. అంతేకాదు మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి, అపోస్తులతో మాట్లాడుతున్న మాట. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి ఒకసారి. 17 మొదటి వచనం చదవండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడు యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందిన. ఇక్కడ ఇందాక చెప్పాను, జ్ఞాపకం చేశాను. ఇది రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. రూపాంతర కొండ మీదకి వెళ్ళగానే మోషే, ఏలియాలు ప్రభుతో పాటు కనిపించారు. కనిపించగానే పేతురికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ప్రభువా మనం ఎక్కడ ఉందాం, మోషే కోటి, నీ కోటి, ఏలియా కోటి ఒక గుడారం కట్టేద్దాం. ఎంత ఆనందం నాకులంతే. పేతురు అలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు పేతురుతో ప్రభు తండ్రి మాట్లాడుతున్నాడు. 5వ వచనం, ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. పర్ణశాల తర్వాత గడిది కానీ దేవుడు గద్దిస్తున్నాడు, ఈయన మాట వినండి అంటాడు. మోషే ద్వారా చెప్పాడు, నాలాంటి ప్రవక్త ఒకడు వస్తాడు, యేసుక్రీస్తు వారు, ఆయన మాట వినకపోతే మీరు నాశనం అవుతారు, వినండి అన్నాడు. ఆ తర్వాత ఆయన వచ్చి సువార్త ప్రకటన చేసి రూపాంతరం చెందితే శిష్యులు ఇక్కడ కట్టేద్దామంటే తండ్రి మాట్లాడుతున్నాడు ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. పర్ణశాల తర్వాత కడిది కానీ ఫస్ట్ ఆయన మాట వినడం నేర్చుకోండి మీరు. కనుక ఎవరి మాట వినాలి
చెప్పండి, ఎవరి మాట వినాలి? ప్రభు మాట వినాలి. వినాలంతే, ప్రభు మాట వినాలి, ఆ మాటకి లోబడాలంతే. ఆ తర్వాత చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఆయన మాట వినాలి మనం. వినకపోతే, వింటే ఎలాంటి చక్కటి స్థితి మనకు వస్తుందో చూడండి. 24 యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచ్చిన భాగం. 5:24. నా మాట విని, ప్రభు చెప్తున్న మాట ఇది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట వినండి, మీరు నా మాట వినండి అంటున్నాడు. మోషే గారు చెప్పాడు, తండ్రి చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ప్రభు మాట వినమని. ప్రభు కూడా చివరిగా ప్రజలందరితో మాట్లాడుతున్నాడు, అందరితో చెప్తున్నాడు, నా మాట మీరు వినండి అని. నా మాట వినండి. నా మాట వినడం వల్ల మీకేమవుతుంది? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో ఎక్కడికి వెళ్ళిపోతాడంట? మరణములో నుండి జీవంలోకి వెళ్తాడు. అదే సువార్త. ఆయన మాట వింటే మరణాన్ని దాటుకుంటాం. చాలా మందికి అర్థం కాదు ఇదే. మరణం అనగానే ఏమనుకుంటారంటే ఇక్కడున్న భూ సంబంధమైన మరణం అనుకుంటారు. ఈ మరణం కాదు, మనకు రెండవ మరణం ఉంది, అగ్నిగుండం. అది ప్రకటన గ్రంథంలో ఉంటది కదా. ఆ రెండవ మరణంలోనికి వెళ్ళిపోయామంటే ఇంకంతే, ఇంకెవరం ఏం చేయలేం. ఇక్కడ మనం మరణిస్తాం, చనిపోతాం. వింటున్నారా? ఇక్కడ మనం మరణిస్తాం. అది భౌతిక మరణం. అంటే శరీరానికి మరణం వస్తుంది, అందులో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. శరీరాన్ని ఎక్కడికి పెట్టేస్తారు? ఎక్కడ పెడతారండి? చాలా మందిని పెట్టేశారు కదా మట్టిలోకి. మట్టిలోకి వెళ్ళింది ఆత్మ, శరీరమా? ఎవరు వెళ్ళారు? శరీరం వెళ్ళిపోయింది. మరి ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మకు మరణం అంటూ లేదు. ఇప్పుడు ఈ ఆత్మని ఏం చేస్తాడంటే, ఇది చావదు, దీనికి చావు అనేది లేదు. అసలు ఎంత విచిత్రంగా ఉంటుందో మీరు ఎప్పుడన్నా ఆలోచించట్లేదు నాకు తెలియదు. నేను మాత్రం అస్తమానం ఆలోచిస్తూనే ఉంటాను దీని గురించి. అసలు ఈ ఆత్మకు చావు అనేది లేదు. మనలో ఆత్మ ఉంది, దీనికి చావు లేదు. ఒకవేళ మనలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ కట్టిని ఏం చేస్తారు? మట్టిలో పెట్టేస్తారు. మరి దీని సంగతి ఏంటి? అందుకే దేవుడు దీన్ని ఏం చేశాడంటే ఆరని అగ్ని అనే దాన్ని నియమించాడు. ఆరని అగ్ని అని. నా బండి మీద నేను రాసుకున్నప్పుడు ఒకప్పుడు అగ్ని ఆరదు, ఆత్మ చావదు అని చెప్పి రాశా. అందరూ చదివారు. ఆహా, ఓ భగ్నిలిత్తే చచ్చిపోదా? అగ్ని ఆరదంట, ఓ భగ్నిలిత్తే ఆరిపోదా అనేవారు. చూసుకునేవారు, చదువుకునేవారు. అది నీళ్ళిస్తే ఆరిపోద్దా? మాట్లాడట్లేదు, అలా అయిపోయారు. మళ్ళీ నీళ్ళిస్తే ఆరిపోద్దా? మరి ఏమవుతుంది? అది నీళ్ళిస్తే ఆరిపోయేది నీ ఇంట్లో ఉన్న పొయ్యో స్టవ్ అవుతుంది, కానీ ఇది ఆరదే. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఎప్పుడు చావని ఆత్మకు ఎన్నడూ ఆరని అగ్నిని దేవుడు పెట్టాడు. అందుకే దాన్ని అగ్నిగుండం అన్నారు, పాతాళం అన్నారు, వేదనకరమైన స్థలం అన్నారు. ఆ మహాదినం వచ్చేటప్పటికి నేను వచ్చి మీ టాపు లేపేస్తాను. అలా లేపకుండా ఉండాలంటే ఇదిగో ఏలియా వచ్చినప్పుడు మీ మాట వినండి అంటే, మాట వినండి అంటే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మాట ఏం చేయాలి? మనం వినాలి. ఆయన మాట వినకపోతే మహా అగ్నిగుండానికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. మాట విన్నవాడు దేవునికి లోబడతాడు. మాట విన్నవాడు తన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. మాట విన్నవాడు పాపపు స్థితిలోనికి వెళ్లకుండా తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటాడు. మాట వినినవాడు దేవుని కొరకు బ్రతుకుతాడు. మాట వినినవాడు ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాడు. మాట వినినవాడు ఎదురు చూస్తాడు. మాట విన్నాడు ఏమైపోతాడు? ఏమైపోతాడు చెప్పండి? మాట విన్నవాడు ఏమైపోతాడు? ప్రయాణం చేయాలనుకున్నవాడు అన్ని సిద్ధపాటు చేసుకుంటాడా? సిద్ధపాటు చేసుకుని వెళ్ళిపోతాడా? అన్ని సిద్ధపాటు చేసుకుంటాడు, అన్ని రెడీ చేసుకుంటాడు. అంతే, తను వెళ్ళాల్సినటువంటి వాహనం, లేకపోతే బస్సు, అదే ట్రైన్, విమానం రాగానే టక్మని ఎక్కి వెళ్ళిపోతాడు. సిద్ధపాటు లేనివాడు ఏమైపోతాడు? అది ప్రమాదం అనమాట. ఆయన వచ్చేటప్పటికి సిద్ధపడి ఉండాలి, అంతే, సిద్ధపడి ఉండాలి. నా మాట విని అన్నాడు. వాడు తీర్పులోనికి రాక ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాడు అంటున్నాడు. మరి అగ్నిగుండాన్ని దాటిపోవాలంటే, ఆ రెండో మరణంలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఎవరు ఇప్పుడు సహకారం కావాలి మనకి? ఎవరు రక్షించగలరు అందులోంచి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రెండో మరణంలోకి వెళ్ళకుండా తప్పిస్తాడు, రక్షిస్తాడు. అందుకే మరణము తప్పించుట యెహోవా వశం. అంటే ఈ మరణం కదా, ఆ మరణమే. ఆయనే తప్పించగలడు, ఇంకెవరు భూమి మీద తప్పించలేరు. ఇక్కడ నువ్వు ఎన్ని చేసినా సరే, ఎన్నిసార్లు ప్రభు అనలేదు, ఎన్నిసార్లు మోకలించలేదు, ఎన్నిసార్లు ప్రార్థించలేదు, ఎన్నిసార్లు ఉపవాసం ఉండలేదు అంటే నా కొరకు నువ్వు మరి ఎందుకు బ్రతకలేదు? నేను ఇచ్చే రక్షణ ఎందుకు సంపాదించుకోలేదు? నా కొరకు నువ్వు ఎందుకు బ్రతకలేదు అని అడుగుతాడు. ఇది సిద్ధపాటు. సిద్ధపాటు అంటే అదే. నీ ఆత్మను కూడా జాగ్రత్త తీసుకోపోతే ఇదిగో ఇది స్థితి ఎలాగైతే ఉందో అది అలాంటి స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు ఎన్ని ట్రాకులు పెట్టినా, ఏం చేసినా ప్రభా 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 అని 100 సార్లు పలిచినా పరలోకం వెళ్ళే ఛాన్స్ పోగొట్టేసుకుంటావు. అందుకే అగ్ని ఆరదు అంటే
నీ ఆత్మకు చావు లేదు గనక నువ్వు అక్కడికి వెళితే ఎన్నాళ్ళున్న అగ్నిలో ఏమైపోతావు? యుగయుగాలు కాలిపోతూ ఉంటావు. ఆ 5వ అధ్యాయంలో చివరి మాట చూడండి, అక్కడ 28వ వచనం. 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. యోహాను సువార్త 5:28. ఆ కాలమున సమాధులు ఉన్నవారు ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వచ్చేది అన్నారు. కనుక అందరూ చనిపోతాం, ఎవరు ఉండం భూమి మీద. ప్రభు వచ్చే రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే ఆ తర్వాత వచ్చే పరిణామాలన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. బుద్ధి లేని వారు ఆయన మాట వినలేదు కాబట్టి వాళ్ళు ఏం శిక్షలోకి వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది, మీరెవరో నాకు తెలియదనేటువంటి మాట వినాల్సి వచ్చింది. అంతేకాదు ప్రభుచ్చే రాకడ సమయంలో దగ్గరగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ మన కళ్ళెదురుగుండా కనబడుతున్నాయి. కాబట్టి ఆయన మాట వింటే మనం నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. మనల్ని రక్షించుకోవడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడంటే మీరు గుర్తుపెట్టుకుని ఇది మర్చిపోకండి ఎప్పుడు. నీ కొరకు నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త ఎవ్వరూ పట్టించుకోరు. ఓ సమయంలో అందరూ వదిలేస్తారు. కానీ ప్రభు మాత్రం నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని ఇచ్చి సిద్ధపాటు చేశాడు. ఎలా సిద్ధపడాలో చెప్పాడు, ఎలా ప్రార్థించాలో నేర్పించాడు, ఎలా పరలోకానికి నిత్య జీవానికి సిద్ధపడాలో నేర్పించాడు. ఆ నేర్పించినవన్నీ మనం విని నేర్చుకుని ఆయన చిత్తానుసారంగా నిలబడితే తప్పకుండా ఆయన ఆ రాజ్యాన్ని మనకిస్తాడు. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఇప్పుడు? మరి ఆయన మాట వింటావా, వినవా? ఉత్తినే లేదంటే ప్రభు ప్రభు అనుకుంటా బతికేస్తావా? ఎక్కడ ఆలోచిస్తున్నావో చూడు. కనుక ఆ రోజున ఈ మలాకి గ్రంథంలో చెప్పిన మాట, ఇదిగో నేను వచ్చి అనే మాట అక్కడ ఉంది. 6వ వచనంలో నేను వచ్చి అనే మాట, నేను వచ్చి శపించకుండానట్లు అనే మాట అక్కడ ఉంది. నేను వస్తే, నేను దిగితే ఇక నీ పని అయిపోతుంది. కాబట్టి నాకన్నా ముందుగా వచ్చేటువంటి వారి మాట మీరు వినాలి. ఆయన మారుస్తాడు, మారు మనసు కొరకు చేస్తాడని. ప్రభు వచ్చాడు, స్వార్థ ప్రకటన చేశాడు, ప్రాణం అర్పించాడు, చేయాల్సిన పని అంతా చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు వచ్చే రాకడ సమీపంగా ఉంది. ఆయన నీతి సూర్యుడు, మార్పు లేనివాడు గనక మనం సిద్ధపడి ఉందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన